దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనుషులు చాలామంది దేవుళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. దేవుణ్ణే మనిషి సృష్టిస్తున్నాడు. ఈ రోజున దేవుడు మనిషిని సృష్టిస్తే ఆ నిజ దేవుణ్ణి వదిలిపెట్టేసి వారి ఇష్టానుసారంగా వారి ఊహల్లోకి, వారి ఆలోచనలోకి, వారి తలంపుల్లోకి వచ్చినటువంటి దేవుళ్లను, దేవతలను సృష్టించుకొని వాటిని ఆరాధిస్తున్నట్లు మనం చూస్తాం. అయితే దేవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఆ గుణ లక్షణాలను బట్టి చూస్తే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో ఆ భక్తుడు ఏ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా, ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. ఆయనే యేసు ప్రభు వారిగా భూమి మీదకి వచ్చాడు శరీరధారిగా. ఆయన నీతిమంతుడు. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చే మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఇలాంటి పాపిని ఈ పాపము నుంచి విడిపించి ఉచితముగా నీతిమంతులుగా చేయాలనే ఆ దేవాది దేవుడే నరావతారిగా యేసు అనే నామధ్యేయంతో ఈ భూలోకమునికి వచ్చినట్లు మనం చూస్తాం. ఆ దేవుడే నీతిమంతుడు. ఆ దేవుడే నీతిమంతుడండి. మీరు ఆరాధించే దేవుడు నీతిమంతుడో కాదో మీరు పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఎన్నో డిగ్రీలు చేస్తాం, పిహెచ్డీలు చేస్తాం, పీజీలు చేస్తాం, డాక్టర్లు చదువుతాం, ఇంజనీర్లు అవుతాం, అనేక గొప్ప గొప్ప చదువులు చదువుతాం, సైంటిస్టులు అవుతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భక్తి విషయానికి వచ్చేసరికి, దేవుని వద్దకు వచ్చేసరికి ఆలోచించకుండా పూర్వీకులు ఏది అనుసరిస్తున్నారో అదే అనుసరిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏది పాటిస్తున్నారో అదే పాటిస్తూ ఉంటారు. విచక్షణ జ్ఞానము చేత, వివేకము చేత, అసలు నేను ఆరాధించే దేవుడు కరెక్టేనా, మా ఊహల్లో నుంచి ఆయన పుట్టుకొచ్చిన దేవుడా అనే విచక్షణ జ్ఞానము ఈనాడు మనుష్యుడు ఆలోచించలేకపోతున్నాడు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. మీరు ఆరాధించే దేవుడు నీతిమంతుడేనా? మీరు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడేనా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మేము ఆరాధించే దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడండి. ఆయన నీతిని మనకివ్వటానికే శరీరాన్ని ధరించుకొని యేసు అనే నామధ్యేయంతో ఈ భూలోకం వచ్చి మన కొరకు మరణించి మనలను ఉచితముగా నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరైతే తన్ను అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు నామమందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారు, ఉచితముగా నీతిమంతులుగా మార్చబడతారండి. లేదంటే నీతిమంతులు కాలేరు, అనీతిమంతులుగానే ఉంటారు, పాపములోనే ఉంటారు. ఆ పాపము పోవాలంటే, మీరు నీతిని ధరించుకోవాలంటే యేసు ప్రభువారు ఒక్కడే మార్గం. ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే నీతిమంతుడండి. అలాంటి నీతిమంతుని కలిగిన మనము ధన్యులము. ఓ మనుషులారా, ఓ ప్రజలారా, ఒకవేళ మీరు యేసు ప్రభువాన్ని అంగీకరించకుండా ఉన్నారేమో పరిశీలన చేయండి. దేవుళ్ళు, దేవతలు అనేబడేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అన్ని గ్రంథాలను పరీక్షించి పరిశోధించి దేవుడు ఎవరు అనేది మీరు తెలుసుకొని మీరు ఆయనను అంగీకరించినట్లయితే మీరు నీతిమంతులుగా మార్చబడతారు. ఆ నీతిని ధరించుకున్న మనము ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిచి పరలోక రాజ్యం చేరుకుంటాం. దేవునితో యుగాలు ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.